అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. I welcome Dr. Akash Kalgera for joining us. Hereditary eye disease ఎవరైనా విన్నారా? చేయితండి. సో అలా ప్రాబ్లం చిన్న పిల్లలకి చిన్న వయసులో అదే ప్రాబ్లం నడుస్తూనే ఉంటుంది. మన పేరెంట్స్కి ఉండొచ్చు, మన శుక్లం ఉంది. శుక్లం కామన్ ప్రాబ్లమే కదా, పెద్దవాళ్ళకి వస్తుంది, నేను చిన్న పిల్లలకి వస్తుంది అని చెప్తాను. పిల్లలు మన పోవచ్చు, అలాగే చిన్న వయసుకి కూడా పుట్టినప్పుడు కూడా అలా రావచ్చు. వాళ్ళకి పుట్టిన నుంచి అలా ప్రాబ్లం ఉండొచ్చు. క్యాటరాక్ట్ మీకు తెలుసు, శుక్లం. సో ఇలా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి పుట్టే నుంచి చూస్తే మనకు అవగాహన వస్తుంది, మేబీ ఇది జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, స్కిన్ లో మార్పు ఉండొచ్చు. అవన్నీ తీసుకొని మేము ఆలోచన చేస్తాం, ఇది జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్, వీళ్ళిద్దరు కూడా రావాలి, దాంట్లో మార్పు ఉండడం వల్ల వచ్చింది. ఇలాగా ఈ ఫ్యామిలీలో చూడండి, ఈ ఇద్దరు రెడీ రెడీ ఓకే. ప్రేక్షకులు అందరికీ ధన్యవాదం. మేము ఈసారి ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్లో హెరిడిటరీ ఐ డిసీజెస్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసాం. అంటే హెరిడిటరీ ఐ డిసీజ్ అంటే ఏంటి, కంటిలో ఉన్నట్టు చాలా రకాలకి జబ్బు ఉంటాయి. దాంట్లో కొన్ని ఎలా ఉంటాయి, అదే వారసత్వంలో జనరేషన్ టు జనరేషన్ వస్తూనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, చిన్నపిల్లలకి చిన్న వయసుకి వచ్చింది శుక్లం, చిన్న వయసుకి వచ్చింది నీట్ కసు, కంజైటల్ గ్లోకోమా, మెల్లకన్ను, కంటి నరాల సంబంధి ప్రాబ్లం, రేచిక్రీ ప్రాబ్లమ్స్, కంటికి లెన్స్ వేరే పక్కన జారిపోవడం, లెన్స్ సబ్లక్సేషన్, అలా రకాలకి ప్రాబ్లమ్స్కి చాలాసార్లు హెరిడిటరీ బేసిస్ ఉంటుంది. దానికి హెరిడిటరీ ఐ డిసీజ్ అంటాం. ఈ రకాలకి ప్రాబ్లమ్స్ జెనెటిక్ బేసిస్ వల్ల ఉంటాయి. మన శరీరంలో ప్రతి చోటుకి డెవలప్మెంట్ అలా అవ్వాలి, జీన్స్ ద్వారా రాసే ఉంటుంది. సో ఆ జెనెటిక్ డిఫెక్ట్ వచ్చిన వల్ల ఈ రకాలకి ప్రాబ్లమ్స్ జరుగుతాయి. సో ఇది ప్రాబ్లమ్స్ చాలాసార్లు ఫ్యామిలీస్లో నడుస్తూనే ఉంటాయి. దానికి చాలా రకాలకి ట్రాన్స్మిషన్ ఉంటుంది. ఆటోజోమల్ డామినెంట్, దాంట్లో ఒక్క పర్సన్కి జబ్బు ఉంటే వాళ్ళ ఫ్యామిలీలో మళ్ళీ నెక్స్ట్ చైల్డ్కి 50% ఛాన్స్ వరకు ఉండొచ్చు. ఇలాగా ఆటోజోమల్ రిసెసివ్ ఉంటుంది, దాంట్లో అబౌట్ 25% వరకు ఛాన్స్ ఉంటుంది. అండ్ ఎక్స్-లింక్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అది యూజువల్గా మేల్ చిల్డ్రన్కే వస్తుంది, ఫీమేల్స్ క్యారియర్స్ ఉంటారు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ కోసం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఇంకొకటి, అది హెరిడిటరీ బేసిస్ ఉన్నట్టు వల్ల ఫ్యామిలీలో నడుస్తూనే ఉంటుంది. సో వాళ్ళకి గైడెన్స్ ఇవ్వాలి. వాళ్ళకి మేము ట్రీట్మెంట్ ఇస్తాం, దాంతో పాటు జెనెటిక్ కౌన్సిలింగ్ చేస్తాం. ఫ్యామిలీలో మళ్ళీ ఈ ప్రాబ్లం రావచ్చు, ఇంత రిస్క్ ఉంది తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం, వాళ్ళకి గైడెన్స్ ఇస్తాం. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి, ఆటోజోమల్ రిసెసివ్ కానీ ఎక్స్-లింక్డ్ రిసెసివ్ కానీ జబ్బు ఏముంటే యూజువల్గా దగ్గర సంబంధంలో ఒక ఊర్లోనే పెళ్లి జరిగిన వల్ల పెరిగే అవకాశం ఉండొచ్చు. సో అందుకనే అది కూడా ఒక సోషల్ ఇంపార్టెంట్ మెసేజ్ ఇవ్వాలి అనుకున్నాం. ఇప్పుడు ఈ జబ్బులకి ట్రీట్మెంట్ కోసం రీసెర్చ్ జరుగుతుంది. వాళ్ళకి ఏం కారణం ఉన్నాయో తెలుసుకోవడానికి జెనెటిక్ స్టడీస్ అవుతున్నాయి. హోప్ఫుల్లీ ఫ్యూచర్లో వేరే ట్రీట్మెంట్స్ కూడా రావచ్చు. కానీ ఈ టైంలో వాళ్ళకి కొన్ని జబ్బుకి పూర్తిగా ట్రీట్ చేయడానికి సర్జరీస్ ఉన్నాయి, కొన్నిటికి మెడికల్ ట్రీట్మెంట్ డెవలప్ అవుతుంది. దాంతో పాటు వాళ్ళకి లైఫ్ లాంగ్ విజన్ సపోర్ట్ ఇవ్వాలి కూడా అవసరం పడవచ్చు. వాళ్ళకి మొత్తం బాడీకి స్క్రీనింగ్ చేయాలి అవసరం పడవచ్చు. అండ్ జెనెటిక్ కౌన్సిలింగ్ చాలా అనివార్యం. ఇదే చెప్పాలి అనుకున్నాం. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.